హలో అండి. చేప జాన ఫ్రై చేశానండి. అంటే చేప గుడ్లనమాట. అది శుభ్రంగా కడిగేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంతగా. ఎక్కువే వేసుకోవాలండి. తర్వాత ఈ జాన అందులో వేసుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం అంతా ఇలా వేయించుకోవాలండి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి కొద్దిగా. అలాగే ఇలా వేయించుకుంటూ ఉండాలి పసుపేసిన తర్వాత. ఆ తర్వాత అయితే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా కాసేపు వేయించుకున్న తర్వాత తగినంత కారం కూడా వేయించుకోవాలి. కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి కారం. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత అల్లము, వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కూడా వేసుకొని ఇంకాస్త అలా వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగేటప్పుడైతే కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి ఇందులో వేసుకుంటే స్మెల్ అదిరిపోద్దండి. నా దగ్గర లేదని నేను వేయట్లేదు. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని నేను ఇలా ఆనియన్స్ తోటైతే సర్వ్ చేసుకున్నాను. ఇలా ఆనియన్స్‌తో సర్వ్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.